హిందువులందరం ఐక్యంగా ఒక ఏకమై తిరుగుతున్న సమయంలో 3 రోజుల నుంచి చూస్తున్నాము. పెద్దమ్మ తల్లి యొక్క గుడి 100 గజాలు ప్రభుత్వ అధికారులు కూల్చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. చాలామంది సాధువులు వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. గుడి స్థలం అనేది 80 సంవత్సరాలు ఉండడం చేత దానికి విలువలు నిన్న మొన్న కట్టిన గుడిల కంటే అధికారికంగా కానీ మనం మాట్లాడవచ్చును. అలాంటి ఒక గుడిని 80 సంవత్సరాల వ్యత్యాసము, 80 సంవత్సరాల వయస్సు అంటే ఈ ప్రాంతం పుట్టక ముందు నుంచే ఇక్కడ పెద్దమ్మ తల్లి ఉండడం చేత మనందరం కూడా గుడిని కాపాడుకోవాలి. ప్రభుత్వ అధికారులతో సానుకూలమైన చర్చలు చాలామంది జరుపుతున్నారనేది విషయం. చాలామంది స్వామీజీలు కూడా పరోక్షంగా మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా రాజకీయవేత్తలు కూడా వారి యొక్క అనుభవాలని వ్యక్తపరుస్తున్న తరుణంలో ఈరోజు మేము రావడం జరిగింది ఇక్కడికి. ఇలాంటి విశేష వివరణలో మీరందరూ ఐక్యం కావాలి, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈరోజు కట్టబోయే ఈ గుడి భావితరాలకి ఎంతో ఉపయోగపడుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. సనాతన ధర్మాన్ని మనందరం కాపాడుకుంటే రేపటి రోజు ఆ సనాతన ధర్మమే మనందరినీ కాపాడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాము. బాబ్రీ మసీద్ 500 సంవత్సరాల తర్వాత మనం విజయం సాధించాము. అంటే శ్రీరాముడి మందిరం తర్వాత మనందరి మందిలో ఒక ఐక్యత పెరిగింది. మీరందరూ కూడా ఈరోజు మహాకుంభమేళను తలపించే విధంగా ఇక్కడికి రావాలి. ధర్మశాసన ఇతిహాస పురాణాలని మనందరం మన దైవాన్ని, మన శక్తియుక్తులని, అమ్మవార్లని, గ్రామ దేవతలందరినీ కాపాడుకోవాలని చెప్పేసి ఒక సాధువుగా నేను కోరుతున్నాను. రేపు ఉదయం ప్రభుత్వ అధికారులకు కూడా ఒక ఉన్నత లేఖను ఇవ్వాలని నిర్ణయించాము. మేమందరం సాధువులము. కాశీ నుంచి కూడా నేను పెద్ద వ్యక్తులతో మాట్లాడాను, గురువు గారితో, మిగతా సాధువులందరితో. పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళందరి పీఠాల్లో కూర్చొని ఎంతో ఆలోచనలతో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ బయటికి రావాలి. మీ యొక్క ఆశ్రమాలు, మీ యొక్క గోపురాలు, మీ యొక్క గుడులే అభివృద్ధిలోకి రావాలి అనుకోవడము చాలా చాలా చిన్న చూపు. మీరందరూ బయటికి రావాలి. మీ అందరూ పరోక్షంగా ప్రత్యక్షంగా ఇక్కడికి రావడం చేత మనందరిలో ఉన్న ఒక ఐకమత్యం బయటపడుతుందని చెప్పి తెలియజేస్తూ, అమ్మవారి గుడి ఇప్పుడిప్పుడే వింటున్నాము 100 గజాల స్థలానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది అని. కానీ జరిగిన అవమానం చిన్నది కాదు కాబట్టి దానికి ప్రతికూలంగా మనందరం కూడా ఒక ముందడుగు ముందుకు వేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.